కార్నర్. ఈరోజు మనం ఏపీ 10th క్లాస్ 2026 to 2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో నాన్ టైల్లో ఉన్న స్టోరీస్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో ఇప్పుడైతే మనకి ఈ ఇంగ్లీష్ నాన్ టైల్లో ఫస్ట్ లెసన్ వచ్చేసరికి ఆ ట్రంప్ ఆఫ్ సర్జరీ. సో ఈ స్టోరీ గురించి ఇప్పుడైతే క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. నేను ఆల్రెడీ లెసన్కి సంబంధించిన మొత్తం వీడియోస్ అనేవి ఇంగ్లీష్ సబ్జెక్ట్లో మొత్తం నాన్ టైల్ కాకుండా నార్మల్ బుక్ అంతా కూడా లెసన్స్ అనేవి ఎక్స్ప్లెయిన్ చేసి పోస్ట్ చేయడం జరిగింది. మీరు కానీ చూడకపోతే ఇప్పుడే మన ఛానల్ ప్లేలిస్ట్కి వెళ్ళి చూడండి. అయితే ఈ స్టోరీకి వచ్చేసరికి ఫస్ట్ ఏంటంటే ఒక రిచ్ ఉమెన్ ఉంటుందన్నమాట, రిచ్ ఆవిడే. సో ఆవిడకి ఒక డాగ్ని పెంచుకునేది అనమాట. ఆవిడ ఒక డాగ్ని, ఆ డాగ్ పేరు ట్రిక్కీ అనమాట. అయితే ఆ ట్రిక్కీ ఈవిడ రిచ్ కదా, సో డాగ్ ఎంత తినాలంటే తినని అని నచ్చినవి ఆ డాగ్ నాన్ వెజ్ తింటే నాన్ వెజ్ అలా ఏది పడితే అది దానికి నచ్చినంత తినుకోమని ఇచ్చేసేది అనమాట. సో అలా తినడం వల్ల ఏమైంది, ఒకరోజు సీరియస్ ఇల్నెస్లోకి పడింది. అంటే హెల్త్ అనేది పాడైపోయింది. మనం కూడా జంక్ ఫుడ్లు బట్ ఎక్కువగా ఓవర్గా తినేస్తే ఏమవుతుంది, మన హెల్త్ కూడా పాడైపోతుంది. సో అలాగే డాగ్ కూడా ఫ్యాట్గా చాలా లావుగా అయిపోయి ఇది అయిపోయింది అనమాట. సో దానివల్ల దానికి హెల్త్ అనేది పాడైపోవడం వల్ల దాన్ని హాస్పిటల్లో జాయిన్ చేసింది అనమాట ఆవిడ. సో హాస్పిటల్లో జాయిన్ చేసిన తర్వాత ఆ డాగ్కి ఆపరేషన్ జరిగిందా, లేకపోతే ఏమైంది, ఆ డాగ్ చనిపోయిందా, లేకపోతే మళ్ళీ బ్రతికొచ్చిందా అనేది ఇప్పుడు ఈ స్టోరీ చదివితే మనకి తెలుస్తుంది. ఐ వాజ్ రియల్లీ వరీడ్ అబౌట్ ట్రిక్కీ దిస్ టైమ్. సో ఇక్కడ ఐ వాజ్ అంటే ఈ యొక్క పెట్ని ఎవరైతే ట్రిక్కీ అనే పెట్ని పెంచుతుందో ఆమె చెప్తుందన్నమాట. సో ఆమె గురించి ఇదంతా ఆవిడ చెప్తున్నట్టు. సో ఏమంటుంది ఆవిడంటే, నేను చాలా బాధపడుతున్నా, వరీగా ఉన్నాను ట్రిక్కీ గురించి ఈసారి మాత్రం అని అన్నది. ఐ హ్యాడ్ పుల్లెడ్ అప్ మై కార్ వెన్ ఐ సా హిమ్ ఇన్ ద స్ట్రీట్ విత్ హిస్ మిస్ట్రెస్ అండ్ ఐ వాజ్ షాక్డ్ అట్ హిస్ అపియరెన్స్. He had become ugly fat like a bloated sausage with a leg at each corner. His eyes bloodshot and remaining stared straight ahead and his tongue lowered from his jaws. సో అయితే నేను ఫస్ట్ టైం కార్లలో చూడగనుక ఎప్పుడైతే స్ట్రీట్స్ మీద డాగ్ అనేది ఉందో, సందుల్లో ఉందో, అప్పుడు నేను చూడని షాక్లోకి వాడి అపియరెన్స్ చూసి. ఎందుకంటే వాడు చాలా ఫ్యాట్గా దిబ్బగా అయిపోయి కడుపు అంతా ఉబ్బినట్టు ఒక సాసేజ్ లాగా, దాని లెగ్ ఈచ్ కార్నర్ అనేది కూడా దిబ్బగా అయిపోయి, కళ్ళు అంతా పొంగిపోయి అంత వెరైటీగా ఉంది, చాలా దిబ్బగా అయిపోయింది అని చెప్తున్నారు. Mrs. Pumphrey hastened to explain he was so listless, Mr. Hirot. సో అయితే ఆ డాగ్ని ట్రిక్కీ అనే డాగ్ని పెంచిన ఆమె పేరు పంప్రీ అనమాట. సో అయితే ఆవిడ మిస్టర్ హిరాట్ అంటే డాక్టర్కి చెప్పింది, అని ఎక్స్ప్లెయిన్ చేసింది అనమాట ఏం జరిగింది ఏంటి అని. హీ సీమ్డ్ టు హ్యావ్ నో ఎనర్జీ. ఐ థాట్ హీ మస్ట్ బీ సఫరింగ్ ఫ్రమ్ మాల్ న్యూట్రిషన్. వాడు ఆ డాగ్ ఒంట్లో అసలు ఎనర్జీయే లేదంట. మేబీ నేను అనుకుంటున్నా వాడు మాల్ న్యూట్రిషన్తో ఇబ్బంది పడుతున్నాడు, అంటే డైజెషన్ అవ్వక. సో ఐ హ్యావ్ బీన్ గివింగ్ హిమ్ సమ్ లిటిల్ ఎక్స్ట్రాస్ బిట్వీన్ మీల్స్ టు బిల్డ్ హిమ్ అప్. Some malt and cold liver oil and a bowl of Horlicks at nights to make him sleep, nothing much really. సో వాడికి ఎనర్జీ లేదు అని ఎలా అనుకొని దానికి ఏం చేస్తుందంటే లిటిల్ ఎక్స్ట్రాగా మీల్స్ ఇవ్వడం, అంటే ఎక్కువ ఫుడ్ పెట్టింది అనమాట. ఎక్స్ట్రా మీల్స్ ఇవ్వడము, ఇంకా కొంచెం మాల్ట్ ఇవ్వడం, లేకపోతే లివర్ ఆయిల్తో చేసిన ఇవ్వడం. రోజు నైట్ హార్లిక్స్ అంట, ఎవ్రీ నైట్ హార్లిక్స్ అనేది ఇవ్వడం చేసేదంట దాన్ని పడుకోబెట్టడం కోసం. అది చాలా ఎక్కువ అయిపోయింది. అండ్ డిడ్ యూ కట్ డౌన్ ఆన్ ద స్వీట్ థింగ్స్ యాజ్ ఐ టోల్డ్ యూ. అయితే డాక్టర్ అడిగాడు అనమాట ఇవిడికి. అయితే నేను స్వీట్గా ఉండేవి కట్ చేయమని చెప్పాను కదా, దానికి తినిపించొద్దని చెప్పాను కదా, అది కట్ చేశారా అని అడిగాడు అనమాట. Oh, I did for a bit, but he seemed to be so weak, I had to relent. He does love cream cakes and chocolates, so I can't bear to refuse him. అవును, నేను కొంచెం ట్రై చేసా, బట్ లేదు అని తను చెప్పింది. అంటే ఏం చేసిందంట, ఎంత తెలుగు చేసిందో వాడికంట డాగ్ కంట ఐస్ క్రీమ్ కేక్స్ అన్న చాక్లెట్స్ అన్న చాలా ఇష్టం అంట. అయితే నేను ట్రై చేశాను వాడికి పెట్టకుండా స్వీట్స్ని పెట్టకుండా ఉంచాలని, బట్ ఏంటి వాడికి పెట్టకుండా ఉంటే వాడు సాడ్ ఫేస్ పెట్టి ఎలా ఉండేవాడు. సో వాడు అలా ఉంటే నాకు నచ్చదు, కాబట్టి వాడిని ఇబ్బంది పడ్డా నాకు నచ్చదు, కాబట్టి ఇచ్చేసా అని చెప్పింది. ఐ లుక్డ్ డౌన్ అగైన్ అట్ ద లిటిల్ డాగ్. దట్ వాజ్ ద ట్రబుల్. ట్రిక్కీస్ ఓన్లీ ఫాల్ట్ వాజ్ గ్రీడ్. అప్పుడు వెంటనే ఆ డాక్టర్ ఆ ట్రిక్కీ అనే డాగ్ చూసాడంట, కిందకి చూసి అన్నాడంట, అదే ట్రబుల్.
ట్రిక్కీ ఒక గ్రీడ్నెస్ అంటే ఆశబోధతనం వల్ల అలా జరిగింది. అది ఇంకా తినేయాలి అనుకోవడం వల్ల ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చి పడింది దానికని చెప్పాడనమాట. ఈ హ్యాడ్ నెవర్ బీన్ నోన్ టు రిఫ్యూజ్ ఫుడ్. He would tackle a meal at any hour of a day or night, and I wondered about all the things Mrs. Pumphrey hadn't mentioned. అయితే ఏమైంది, వాడికి ఫుడ్ని రిఫ్యూజ్ చేయలేదు ఆ డాగ్ అనేది ఫుడ్ని అసలు రిఫ్యూజ్ చేయదు. మీల్ అనేది ప్రతి ఒక్క హవర్కి డే అవని నైట్ అవని ప్రతి ఒక్క హవర్కి మిస్సెస్ పంపరీ వాడికి ఫుడ్ ఇచ్చేస్తూనే ఉంది. ఇవన్నీ అసలు ఎందుకు అలా మెన్షన్ చేయలేదు పంపరీ అనేవిడి నాకు అని అతను అనుకున్నాడు. అండ్ ఇంకో క్వశ్చన్ అడిగాడు, ఆర్ యూ గివింగ్ హిమ్ ప్లాంటీ ఆఫ్ ఎక్సర్సైజ్? మీరు వాడికి ఎక్కువ ఎక్సర్సైజ్ ఇస్తున్నారా లేదా తక్కువ ఎక్సర్సైజ్ ఇస్తున్నారా, అసలు ఎక్సర్సైజ్ ఇస్తున్నారా లేదా అని అడిగారు అనమాట. ఎక్కువ ఎక్సర్సైజ్ ఇస్తున్నారా అని. Well, he has little walks with me, as you can see, but Hodgkin, the gardener, has been down with the lumbago, so there has been no ring throwing lately. అయితే అవును, నేను లిటిల్ వాక్ కొంచెం ఏదో వాక్కి తీసుకెళ్ళేదాన్ని. అక్కడ ఒక గార్డెనర్ ఉంటాడు, సో అక్కడ వాడు లంబాగో పెట్టాడు, లంబాగోతో ఉంటాడు. అక్కడ రింగ్ థ్రోయింగ్ లేకపోవడం వల్ల అక్కడ ఇబ్బంది జరిగిందని చెప్తున్నాను అనమాట. అంటే ఇతను యొక్క డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఇమేజ్లో చూస్తే ఇలా కార్లో వెళ్తున్నాడు అనమాట. సో వెళ్తుండగా ఇతని పేరు హెరాట్ అనమాట, మిస్టర్ హెరాట్. సో ఇక్కడ ఒక రైట్ సైడ్ పర్సన్ అన్నాడు కదా ఒక అబ్బాయి, అతని పేరు హెరాట్ అనమాట, మిస్టర్ హెరాట్. ఈవిడ మిస్సెస్ పంపరీ. అయితే ఇక్కడ చూస్తే ఇక్కడ ఉన్న డాగ్ ఏదైతే ఉందో దీనిపై ట్రిక్కీ. ఇది ఇలా చూడండి ఎలా ఉందో, చూడడానికి లావుగా ఫ్యాట్గా. ఇదంతా చూసి వెంటనే కార్ దిగి మనకి క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేస్తాడు అనమాట. ఏంటి మీ డాగ్ ఇలా ఉంది, అసలు ఏమైంది ఏంటని ఈ క్వశ్చన్స్ అనేది రైజ్ అవుతున్నాయి అనమాట ఈ సిచ్యువేషన్లో. అయితే ఇప్పుడు నెక్స్ట్ ఏముందో చూద్దాం. ఐ ట్రైడ్ టు సౌండ్ సెవైర్. నౌ ఐ రియల్లీ మీన్ దిస్. If you don't cut his food right down and give him more exercise, he is going to be really ill. అయితే అక్కడ చెప్పాడు. ఇప్పుడు నిజంగా నాకు చాలా భయం వేస్తుంది. ఇప్పుడు నేను నిజం చెప్తున్నా, మీరు కానీ ఇప్పుడు వీడికి ఫుడ్ కట్ చేసి అంటే సరిగ్గా డైట్లో పెట్టి మంచి ఎక్సర్సైజ్ ఇవ్వలేదు అనుకోండి, అలా చేయలేదు అనుకోండి, ఖచ్చితంగా వీడు సీరియస్ ఇల్నెస్లోకి వెళ్ళిపోతుంటే వీడు ఆరోగ్యం అంతా పాడైపోతుందని చెప్పాడనమాట. యూ మస్ట్ హార్డెన్ యువర్ హార్ట్ అండ్ కీప్ హిమ్ ఆన్ ఎ వెరీ స్ట్రిక్ట్ డైట్. మీరు ఖచ్చితంగా మీ హార్ట్ని గట్టిపరచుకోవాలి, దృఢపరచుకోవాలి, వీడికి స్ట్రిక్ట్ డైట్ అనేది ప్లాన్ చేయాలని చెప్పారు. మిస్సెస్ పంపరీ wrung her hands. Oh, I will, Mr. Herod. I'm sure you are right, but it is so difficult, so very difficult. She set off, head down along the road, as if determined to put the new regime into the practice immediately. అయితే ఏమైంది, ఆవిడ వెంటనే ఏమన్నదని పంపరీ చేతులు పట్టుకొని ఏమన్నా, సరే నేను చేస్తాను హెరాట్, బట్ నాకు తెలుసు మీరు రైటే, 100% మీరు రైటే, బట్ చాలా కష్టం, చాలా కష్టం నాకు అలా చేయడం అని తల దించుకొని అలా రోడ్తో పాటు అలా వెళ్ళిపోతుంది అనమాట. ఐ వాచ్డ్ ద ప్రోగ్రెస్ విత్ గ్రోయింగ్ కన్సర్న్. సో బాత్తో కన్సర్న్తో అతను వాళ్ళని అలా చూస్తున్నాడు. ట్రిక్కీ వాజ్ టోటరింగ్ అలాంగ్ ఇన్ హిస్ లిటిల్ ట్వీడ్ కోట్. He had a whole wardrobe of these coats for the cold weather and a raincoat for the wet days. He struggled on dropping in his harness. I thought it wouldn't be long before I heard from Mrs. Pumphrey. అయితే ఏమనుకున్నాడు అతను చెప్పాడు, ట్రిక్కీ అంటే రిచ్ కదా ఇవిడే పంపరీ, కాబట్టి ట్రిక్కీ కంట రైనీ సీజన్ కోసం అంటే రైనీ సీజన్ కోసం బోల్డ్ రెయిన్ కోట్స్ ఉంటాయంట, దానికంటే ఒక సపరేట్గా వార్డ్రోబ్ ఉంటుందట, దాని నిండా స్వెటర్లు కానీ కోల్డ్ వెదర్ కోసం అంటే వింటర్ కోసం స్వెటర్స్ కానీ ఇలాంటి కోట్స్ కానీ ఎన్నో బోల్డ్ ఉంటాయంట. సో అయితే బాగానే ఉంటుందని నేను అనుకుంటున్నాను. ది ఎక్స్పెక్టెడ్ కాల్ కేమ్ విత్ ఇన్ అ ఫ్యూ డేస్. నేను అనుకున్నట్టే కాల్ వచ్చింది ఫ్యూ డేస్లో. మిస్సెస్ పంపరీ వాజ్ డిస్ట్రాట్. ట్రిక్కీ వుడ్ ఈట్ నథింగ్. ట్రిక్కీ ఏమీ తినట్లేదంట. ఆవిడ కాల్ చేసింది, అతను చెప్పింది. రిఫ్యూజ్డ్ ఈవెన్ హీస్ ఫేవరెట్ డిషెస్. వాడి ఫేవరెట్ డిషెస్ కూడా తినడం మానేసిందంట. అండ్ బిసైడ్స్ హీ హ్యాడ్ బౌండ్స్ ఆఫ్ వాంట్స్. దాంతోపాటు ఒక్క వాంతులు అలా కంటిన్యూస్గా వామిటింగ్ అవుతూనే ఉందంట. హీ స్పెండ్ ఆల్ హిస్ టైమ్ లేయింగ్ ఆన్ ఎ రగ్ ప్యాంటింగ్. సో ఎప్పుడు కూడా టైం అంతా కూడా అలా సారపడి రగ్గు మీద అలా పడుకొనే ఉంటున్నాడట. డిడింట్ వాంట్ టు గో ఫర్ వాక్స్. నడవలేకపోతుంది, నడవడానికి వెళ్ళలేకపోతుంది. డిడింట్ వాంట్ టు డూ ఎనీథింగ్. ఏమీ చేయలేకపోతుంది. ఐ హ్యాడ్ మేడ్ మై ప్లాన్స్ ఇన్ అడ్వాన్స్. The only way was to get Tricky out of the house for a period. I suggested that he be hospitalized for about for fortnight.
టు బి కెప్ట్ అండర్ అబ్జర్వేషన్. అయితే నేను సజెస్ట్ చేశాడు అటు ఇతను ఏమని సజెస్ట్ చేశాడు, వెంటనే వాడు హాస్పిటల్లో జాయిన్ చేయండి, అబ్జర్వేషన్లో ఉంచండి, అదే మంచిది, లేకపోతే వాడికి ఇంకా వాడి ప్రాణానికి కూడా ఏదైనా అవ్వచ్చు అని చెప్పింది. The poor lady almost swooned. She was sure he would pine and die if he didn't see her every day. సో తను బాధపడి వెంటనే అన్నదంట, వాడు కానీ నన్ను చూడకుండా అస్సలు ఉండలేడు, నన్ను చూడకుండా ఉండలేడు, చచ్చిపోతాడు వాడు బాధతో అని చెప్పిందట. బట్ ఐ టుక్ అ ఫర్మ్ లైన్. Tricky was very ill and this was the only way to save him. In fact, I thought it best to take him without delay. సో అయితే ఏమన్నాడు అతను స్ట్రిక్ట్గా ఒక లైన్ చెప్పాడేంటి, అస్సలు ట్రిక్కీకి అయితే హెల్త్ బాగోలేదు, తన ఒంట్లో అస్సలు బాగోలేదు, మీకు ఉన్నదల్లా ఒకే ఒక వే, దాన్ని సేవ్ చేయాలి, మీరు దాన్ని కాపాడాలనుకుంటే వెంటనే హాస్పిటల్లో లేట్ చేయకుండా జాయిన్ చేయండి, లేదంటే మీరు మరి దాన్ని చూడలేరు అని చెప్పారు. అండ్ ఫాలోవర్డ్ బై మిస్సెస్ పంపరీస్ వైలింగ్స్, I marched out to the car carrying the little dog wrapped in a blanket. సో ఒక బ్లాంకెట్లో దాన్ని కవర్ చేసి దాన్ని పట్టుకొని కార్ దగ్గరికి వెళ్తున్నారు. The entire staff was aroused and maids rushed in and out bringing his day bed, his night bed, favorite cushions, toys and rubber rings, breakfast bowl, lunch bowl, supper bowl. Realizing that my car would never hold all the stuff, I started to drive away. సో వెంటనే ఏమైంది, వాటితో పాటు వాళ్ళు పని వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లో, మొత్తం ఆవిడ కోటింగ్ రిచ్ కదా, పంపరి చాలా రిచ్ ఆమె. సో ఆమెకున్న పని వాళ్ళందరూ కూడా మొత్తం అందరూ కూడా పరిగెట్టుకొని లోపల వెళ్ళి బయటికి పరిగెట్టుకొని వచ్చి పంపరి యొక్క తెల్లవారు పడుకోవడానికి ఒక బెడ్ అంట, మళ్ళీ రాత్రి పడుకోవడానికి ఒక బెడ్ అంట, దాని ఫేవరెట్ బొమ్మల్ని, క్వశ్చన్స్ని, ఇంకా రబ్బర్ రింగ్స్, అది బ్రేక్ఫాస్ట్కి ఒక బౌల్ అంట, లంచ్ చేయడానికి ఒక బౌల్ అంట, సప్పర్కి ఒక బౌల్ అంట, ఇన్ని వస్తువులు అన్నిటినీ కూడా కార్లో పెట్టేస్తున్నారంట. ఇతను ఏంటి ఇవన్నీ పెట్టేస్తున్నారు, అసలు నా కార్లో ప్లేస్ కూడా ఉంటుందో లేదో తెలియదు, అన్నీ అంటే అంత రిచ్ ఆమె. సో పెట్టారు, వెంటనే అతను డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు. హ్యాస్ ఎ మూడ్ ఆఫ్ Mrs. Pumphrey with a despairing cry threw an armful of little coats through the window. సో వెంటనే అతను కార్ స్టార్ట్ చేయగానే ఆవిడ ఏడుస్తూ కంట్లో వాటర్ ఉంటూ ఏంటి వెంటనే ఆమె చేతి నిండా బోల్డ్ లిటిల్ కోట్స్ ఉన్నాయి, ఎవరివి ఆ డాగ్వి. సో అవన్నీ కూడా విండో నుండి లోపలికి విసిరిసిందట. ఐ లుక్డ్ ఇన్ ద మిర్రర్ బిఫోర్ ఐ టర్న్ అట్ ది కార్నర్ ఆఫ్ ద డ్రైవ్, ఎవ్రీబడి వాజ్ ఇన్ టీర్స్. సో ఇలాగా నేను వెళ్ళిపోయే ముందు మిర్రర్లో బయటికి చూశాను. సో చూడగానే మొత్తం అందరూ కూడా స్టాఫ్ అందరూ ఆవిడ అందరూ కూడా ఏడుస్తున్నారంట. అవుట్ ఆన్ ద రోడ్ ఐ గ్లాన్స్డ్ డౌన్ at the pathetic little animal gasping on the seat by my side. I patted the head and the Tricky made a brave effort to wag his tail. Poor old lad, I said, you haven't a kick in you, but I think I know a cure for you. అయితే వెంటనే ఏమైంది, రోడ్డు మీదకి వచ్చేసారనమాట. సో తెచ్చి దాన్ని పట్టుకొని దాన్ని సీటుకి ఇతను సీట్ పక్కన డాగ్ని పెట్టుకొని వెంటనే అతను వెళ్ళిపోతున్నాడు అనమాట. ఎక్కడికి యానిమల్ సెంటర్. సో వెళ్తుండగా అప్పుడు అన్నాడంట, నువ్వు ఇలాగా అయ్యేదే కాదు నీకు, బట్ నేను క్యూర్ చేయాలని అనుకుంటున్నాను అని అంటున్నాడు. నీకు బాగానే హెల్త్ మామూలు అయిపోతుంది, నువ్వేం బాధపడుతుంది దాంతో చెప్పాడనమాట. అట్ ద సర్జరీ the household dogs surged around me. Tricky looked down at the noisy pack with the dull eyes and when put down lay motionless on the carpet. The other dogs, after sniffing around him for a few seconds, decided he was an uninteresting object and ignored him. అయితే ఏమైంది, సర్జరీ దగ్గర తీసుకెళ్ళగానే అక్కడ ఇంకా బోల్డ్ డాగ్స్ ఉన్నాయంట, సర్జరీ అయిన డాగ్స్. అవన్నీ కూడా ట్రిక్కీని చూసి ట్రిక్కీని కింద పెట్టుకుని దాన్ని డల్గా ఉందన్నమాట మొత్తం అంతా. సో దాని కింద పెట్టుకుని అస్సలు కదలలేకపోయింది కార్పెట్ మీద నుంచి. మిగతా అన్ని డాగ్స్ వచ్చాయి దాని చుట్టూ కొన్ని ఫ్యూ సెకండ్స్ వరకు అలా తిరిగాయి. సో తిరిగి ఇది అసలు ఇంట్రెస్టింగ్గా లేదు, అంటే ఏం ఆడట్లేదు కదా, అలా దిమ్మడిలా ఉంది, ఏంటి ఇలా ఉందని దాన్ని ఇగ్నోర్ చేసి వెళ్ళిపోయాయి అన్నీ. I made up a bed for him in a warm, loose box next to the one where the other dogs slept. సో ఎక్కడైతే వేరే అదర్ డాగ్స్ కూడా పడుకుంటే అక్కడే దీని బెడ్ కూడా అరేంజ్ చేశాడంట. For 2 days I kept an eye on him, giving him no food but plenty of water. అతను 2 days పాటు ఏ ఫుడ్ ఇవ్వలేదంట, బట్ ఎక్కువ వాటర్ ఇచ్చాడంట. At the end of the second day he started to show some interest in his surroundings. సో సెకండ్ డే అయిపోయే టైంకి వాడు సరౌండింగ్స్ మీద ఇంట్రెస్ట్ చూపించడం స్టార్ట్ చేశాడు. అండ్ ఆన్ ద థర్డ్ హీ బిగాన్ టు వింపర్ వెన్ హీ హియర్డ్ ద డాగ్స్ ఇన్ ద యార్డ్. సో థర్డ్ డేకి వచ్చేసరికి కదలడం స్టార్ట్ చేసింది ఎప్పుడైతే బయట డాగ్ అరుపులు వినిపించగానే. When I opened the door, Tricky trotted out and was immediately engulfed by joy.
the greyhound and his friends. After rolling him over the thoroughly inspecting him, the dogs moved up down the garden. Tricky followed them, rolling slightly with his surplus fat. సో అయితే ఏమైంది నెక్స్ట్ ఎప్పుడైతే డోర్ ఓపెన్ చేసాడో వెంటనే ట్రిక్కీ అతను ఇమీడియట్లీ అతని మీదకి వచ్చింది ఫుల్ వచ్చి ఎగిరిందంట. ఎగిరి దాని రిమైనింగ్ డాగ్స్తో పాటు వాళ్ళతో పాటు వెళ్ళిపోయిందంట. దాన్ని కానీ ఇతను అలా అబ్జర్వ్ చేస్తూనే ఉన్నాడంట. వాటితో పాటు గార్డెన్కి వెళ్ళింది. లేటర్ దట్ డే ఐ వాజ్ ప్రజెంట్ అట్ ఫీడింగ్ టైమ్. I watched while Christian sloped the food into bowls. There was the unusual headlong rush followed by the sounds of high-speed eating. Every dog knew that if he fell behind the others, he was liable to have some competition for the last part of his meal. అయితే ఏమైంది ఆ రోజు తర్వాత అయితే ఫీడింగ్ టైం అంటే భోజనం పెట్టాడు. సో దానికి భోజనం దానికి కూడా ఈసారి పెట్టాడు. సో భోజనం పెడితే దాన్ని అలా చూస్తూ ఉన్నాడు. ఈసారి వచ్చేసరికి అది చాలా ఫాస్ట్గా సౌండ్స్ చేస్తూ తింటుందంట. సో ప్రతి ఒక్క డాగ్కి తెలుసు ఇది వీళ్ళకని వెనకతులు వచ్చినా కూడా వీళ్ళకి మంచి కాంపిటీషన్ అవుతుంది, మీల్లో బేగా తినేస్తుంది అని తెలుసు అని చెప్పారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ చూసినట్టయితే మీకు ఇమేజ్లో చూసారు ఇతనే హెరాట్. సో ఇది ఆ డాగ్స్ అనమాట. ఇక్కడ ఉంది పంప్రీ, ఇంకా లావుగా కొంచెం లావుగా ఉంది, బట్ నా ఓకే కదలగలుగుతుంది. సో నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం. వెన్ దే హ్యాడ్ ఫినిష్డ్ ట్రిక్కీ టుక్ అ వాక్ అరౌండ్ ద షైనింగ్ బౌల్స్, licking casually inside one or two of them. సో నెక్స్ట్ వచ్చేసరికి ఏమైంది వెంటనే వాళ్ళు లంచ్ ఫినిష్ అయిపోగానే ట్రిక్కీ వాకింగ్ చేయడం కోసం దాని షైనింగ్ బౌల్ దగ్గరికి వెళ్ళింది. ఆ బౌల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళు తినేసిన బౌల్ దగ్గరికి వెళ్ళి దాన్ని నాకడం స్టార్ట్ చేసిందట లోపల బయట. నెక్స్ట్ డే ఎక్స్ట్రా బౌల్ వాజ్ పుట్ అవుట్ ఫర్ హిమ్. సారీ అంటే నిన్న తినలేదు, వీళ్ళు అలాగ అనుకున్నారు, వీళ్ళు అలా సౌండ్ చేస్తూ తిన్నారు. రిమైనింగ్ డాగ్స్ తింటే ఇది అలా చూసింది, వాళ్ళు అర్థం చేసుకున్నారు అప్పుడు ఇది కూడా అలాగే తింటుంది, ఇది ఏదో రోజు వీళ్ళు కాంపిటీషన్గా వస్తుంది తినడంలో అని. అలాగే అనుకున్నట్టే వాళ్ళు వెళ్ళిపోగానే వాళ్ళు బౌల్స్ని నాకడం స్టార్ట్ చేసింది. సో నెక్స్ట్ డే వచ్చేసరికి దానికోసం ఒక ఎక్స్ట్రా బౌల్ పెట్టి దానికి కూడా భోజనం అనేది పెట్టడం జరిగింది. ఐ వాజ్ ప్లీజ్డ్ టు సీ హిమ్ జాస్ట్లింగ్ హిస్ వే టువర్డ్స్ ఇట్. సో వెంటనే తన దగ్గర పరిగెట్టుకొని వచ్చాడు. ఫ్రమ్ దెన్ ఆన్ హిస్ ప్రోగ్రెస్ వాజ్ ర్యాపిడ్. అక్కడ నుండి వాడు ప్రోగ్రెస్ అనేది ఫాస్ట్గా అవ్వడం జరిగింది. హీ హ్యాడ్ నో మెడికల్ ట్రీట్మెంట్ ఆఫ్ ఎనీ కైండ్, బట్ ఆల్ డే హీ ర్యాన్ అబౌట్ విత్ ది డాగ్స్ జాయినింగ్ ఇన్ ద ఫ్రెండ్లీ క్రిమేజెస్. సో అక్కడ నుంచి వాడికి మెడికల్ ట్రీట్మెంట్ అంతా ఆప్సాడు, అంటే ట్యాబ్లెట్స్ ఇవ్వడం కానీ ఇంజెక్షన్స్ ఇలాంటివన్నీ ఆప్సాడు. వాడికి ఇంకా అంటే మామూలు అయిపోయింది, మెడిసిన్స్ మరి ఇవ్వడం మానేశారు. బట్ ఆ తర్వాత నుండి అది ఎప్పుడు కూడా ఎవ్రీ డాగ్తో కూడా ఎంజాయ్ చేస్తూ ఆడుతూ వాళ్ళతో పాటు ఆడటం స్టార్ట్ చేసింది. హీ డిస్కవర్డ్ ద జాయ్స్ ఆఫ్ బీయింగ్ బౌల్డ్ ఓవర్, trampled on and squashed every few minutes. He became an accepted member of the gang, an unlikely silky little object among the shaggy crew, fighting like a tiger for his share at meal times and hunting rats in the old house at nights. He had never had such time in his life. అయితే ఏమైంది ఆఫ్టర్ దట్ బాగా అయిపోయిన తర్వాత వాళ్ళు గ్యాంగ్లో కలిసిపోయాడు, డాగ్స్ గ్యాంగ్లో కలిసిపోయి వాళ్ళతో అన్నీ ఆటలు ఆడుకుంటూ ఉన్నాడు. అక్కడ ఎలక వెనక పడడం అండ్ తినడం వాళ్ళతో ఆడుకోవడం ఇలాంటివన్నీ చేయడం చేశాడు. సో ఎప్పుడూ కూడా ఇంత హ్యాపీగా వాడు లైఫ్లో లేడు ఏమో అని ఇతను అన్నాడు. ఆల్ ద వైల్ మిస్సెస్ పంప్రీ హోవర్డెడ్ యాంగ్షియస్లీ ఇన్ ద బ్యాక్గ్రౌండ్, రింగింగ్ a dozen times a day for the latest bulletins. సో ఎప్పుడు రోజు ఏమవుతుందని ఆవిడ పంప్రీ ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్లోకి వచ్చేసరికి అంటే ఆ రింగ్ చేస్తుంది డజన్ టైమ్స్, రోజు ఏమవుతుందని కాల్ చేయడం అలాగా చేసేది. ఐ డాడ్జెడ్ ద క్వశ్చన్స్ అబౌట్ ద వెదర్ హిస్ క్వశ్చన్స్ విత్ బీయింగ్ టర్న్డ్ రెగ్యులర్లీ ఆర్ హిస్ కరెక్ట్ కోడ్ వన్ అకార్డింగ్ టు ద వెదర్, బట్ ఐ వాజ్ ఏబుల్ టు టెల్ హర్ దట్ ద లిటిల్ ఫెలోస్ వాజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అండ్ కన్వల్సింగ్ ర్యాపిడ్లీ. అయితే అంటే ఇవన్నిటిని క్వశ్చన్స్ని స్కిప్ చేస్తాడు. ఆమె అడిగిందంట ఇలాంటి క్వశ్చన్స్, వాడి క్వశ్చన్స్ని వాడికి సరిగ్గా రెగ్యులర్గా మార్చుతున్నారా క్వశ్చన్స్ని, అండ్ ఆ వెదర్కి తగ్గట్టు కోట్ వాడికి వేస్తున్నారా అని ఇలాంటి ఏదైతే క్వశ్చన్లు అడిగితే వాటిని స్కిప్ చేస్తే అతను ఏంటి ఒకటే చెప్పాడు, ఇప్పుడైతే అప్పట్లో డేంజర్లో లేడు, అవుట్ ఆఫ్ డేంజర్, హ్యాపీగా ఉన్నాడు, చాలా హ్యాపీగా ఉన్నాడని చెప్పాడు. ద వర్డ్ కన్వల్సింగ్ seemed to do something to Miss Pumphrey. She started to bring round fresh eggs. సో రౌండ్ ఫ్రెష్ ఎగ్స్ని తేడం స్టార్ట్ చేసింది. 2 డజన్ ఎట్ ఎ టైం, ఒక్కసారికి 2 డజన్లు అంట, డజన్ కాదు 2 డజన్లు అంటే 24 eggs టు బిల్డ్ అప్ ట్రిక్కీ స్ట్రెంత్, ట్రిక్కీ ఒక స్ట్రెంత్ని పెంచడం కోసం. ఫర్ ఎ హ్యాపీ పీరియడ్ మై పార్ట్నర్స్ అండ్ ఐ హ్యాడ్ 2 eggs ఈచ్ ఫర్ బ్రేక్ఫాస్ట్. But when the bottles of wine began to arrive, the real possibilities of the situation began to dawn on the household.
It was to enrich Tricky's blood. Lunch became a ceremonial occasion with 2 glasses of wine before the several during the meal. సో వెంటనే వైన్ ఇలా పార్టీ చేసుకోవడం స్టార్ట్ చేశారనమాట. సో అంత హ్యాపీగా అవుతుంది, దానికి వైన్ తెచ్చారు, వైన్ తాగడానికి గట్రా ఇలా అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి ఈ పేజ్ నుంచి మనం నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. బికాజ్ మొత్తం లెసన్ అంతా ఒకే వీడియోలో చూస్తే మనకి వీడియో అంతా లెంత్ అయిపోతుంది. ఇది వచ్చేసరికి పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.